యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గుండమ్మక్క జిందాబాద్ జిందాబాద్ గుండమ్మక్క జిందాబాద్ గుండమ్మక్క జిందాబాద్ గుండమ్మక్క జిందాబాద్ గుండమ్మక్క జిందాబాద్ గుండమ్మక్క జిందాబాద్ గుండమ్మక్క జిందాబాద్. కంగ్రాచులేషన్స్ గుండమ్మక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఎందుకు? పట్టక్క. ఇవన్నీ ఎందుకు? ఏదో మా ఆనందం కోసం. కాదను కక్క. డాన్స్ పోటీలో చాలా మంది గెలవచ్చక్క, కానీ ఇంత లావుగా ఉండి అటెంప్ట్ చేసావు చూడక్క, ఆ ధైర్యానికి మేము అభినందనలు చెప్తున్నామక్క. లావుగా ఉంటే కామెంట్లు చేస్తారు. అలాంటి వాళ్ళ అందరి నోర్లు మోయించి సంకల్పం బలంగా ఉండాలి, కానీ లావు సన్నం తేడాలు లేవని మీరు నిరూపించారు. అందుకు మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. వెయిట్ ఇందులో నా ఇంటర్ఫిరెన్స్ కూడా ఉంది. అందుకే ఈ బుకే మీకోసం సార్. ఓ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. మా అక్క కూడా నీకులా లావుగానే ఉంటుందక్క. అందరూ కామెంట్ చేస్తున్నారని బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. టీవీలో మీ ప్రోగ్రాం చూసిన తర్వాత తనలో ధైర్యం వచ్చింది. తన మైండ్ సెట్ మారింది. ఇప్పుడు ధైర్యంగా ఉద్యోగానికి కూడా వెళ్తానంటుంది. మా అమ్మ నేను ఎంత ఆనందపడ్డామో తెలుసా అక్క? ఇదంతా నీ ఇన్స్పిరేషన్ వల్లే అక్క. మావయ్య ఏమండి పట్టుకోండి. జాగ్రత్త. నన్ను ఆశీర్వదించండి మావయ్య. ఆల్ ద బెస్ట్ తల్లి, ఆల్ ద బెస్ట్. తాతయ్య నన్ను ఆశీర్వదించండి. గుండమ్మా ఆల్ ది బెస్ట్. అమ్మా గుండమ్మ, ఒకరి గెలుపు వాళ్ళకి మాత్రమే ఆనందాన్ని ఇవ్వడం కాదమ్మా, ఎందరికో ధైర్యాన్ని ఇవ్వడం, ఇన్స్పిరేషన్ అవ్వడం గొప్ప విషయం అమ్మా. అందుకే ఈ చప్పట్లు. మీరందరూ నా మీద చూపించిన ఈ అభిమానానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బాయ్. ఏ గుండు, ఇక్కడే ఉంటే నీకొచ్చిన ఈ కప్పుకి దిష్టి తగులుతుంది. లోపలికి పద. పదండి. పదమ్మా. రే ఆగరా. ఏంట్రా అంత తొందర? దేనికి నానా? దేనికంటావేంటి మనవడా? నా మనవరాలు గొప్ప విజయంతో తిరిగి వచ్చింది కదా. విజేతకి హారతులు పట్టి ఆహ్వానించాలి కదా అన్నయ్య. కామాక్షి, అమ్మా లోకేశ్వరి, మీ అక్క వచ్చేసిందమ్మా. అలా లోపలే నిలబడి చూస్తారేంటి? హారతి పళ్ళని తీసుకురండి అమ్మా. అలా చూస్తావేంటే, గుండమ్మకి హారతివ్వు. వెళ్ళమ్మా. దేని మొహానికి హారతి కూడానా? చెప్తా దీని పని.
సారీ అత్తయ్య, స్లిప్ అయింది. నువ్వు స్లిప్ అయినా మా వదిన మిస్ అవ్వలేదు. హారతి పళ్ళెం కింద పడుంటే అపశకునం అయ్యేది. శకునాలు ఎన్ని రకాలుగా చూసినా మా గుండమ్మని ఏమీ చేయలేవు అక్కయ్య. నువ్వు స్లిప్ అవడం కాదులే అమ్మా, దానివే ముసలి చేతులు. వయసు అయిపోయింది కదా. లుక్కులు ఇవ్వడం కాదే, ప్లేటు లోకేశ్వరి చేతికివ్వు, తనిస్తుందిలే హారతి. సరిపోయింది సంబడం. ఆ, నేనా? ఏ మీ అక్కే కదా. అలా తెరమోహం ఏం చూస్తాం ఇంట్లోకే. హారతియే. పదండమ్మా, ఆ, పదమ్మా. పదండి పదండి. దాన్ని ఓడించాలి అనుకున్నావు, అవ్వలేదు. హారతి ఇవ్వకుండా ఆపాలి అనుకున్నావు, జరగలేదు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇష్టం లేని నువ్వు నీ చేతులతోనే ఆ గుండమ్మకి హారతిచ్చి వెల్కమ్ చెప్పావు చూడు, దీన్నే కర్మ అంటారు. సరిపోయింది సంబడం. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎట్లా? ఏంటి డాన్స్ పోటీలో కప్పు గెలిచేసరికి అదేదో వరల్డ్ కప్లో ఫీల్ అయిపోతున్నావా? అంతే కదా మరి. నేను నీలాగా స్లిమ్గా ఉండను, నీ అంత డాన్సర్ను కూడా కాదు. అయినా నీలాంటి వాళ్ళందరినీ ఓడించి నేను గెలిచి ప్రైజ్ తీసుకున్నానంటే అది నాకు వరల్డ్ కప్ కన్నా గొప్పదే కదా. లాస్ట్ మినిట్లో ఆది వచ్చి నీతో పాటు డాన్స్ చేసి ఉండకపోతే అప్పుడు తెలిసేది. ఏమయ్యేది? ఓడిపోయేదాన్ని. కానీ నాకంటే ముందు నువ్వోడిపోయావు కదా. ఇప్పుడు ఒక విషయం గమనించావా? మా ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం నేను పోటీలో గెలిచాను. నా ఆశయానికి ఆయన సహకారం అందించి గెలిపించారు. ఇదంతా నా లక్కే కదా. నేను నిజంగా ఓడిపోకుండా ఉండుంటే మీ ఆయన కాదు కదా, ఆ నటరాజు దిగొచ్చినా నువ్వు గెలిచేదానివే కాదు. నువ్వు మారవులోకి. నేను ఉండుంటే నేను గెలిచేదాన్నే కాదు అంటున్నావు. కానీ నువ్వసలు ఎందుకు ఓడిపోయావో ఆలోచించావా? పోటీలో నేను ఎలాగైనా గెలవాలి అనే కసితో నేను ముందుకెళ్తుంటే నన్ను ఎలాగైనా ఓడించాలి అని నువ్వు కాన్సంట్రేషన్ మొత్తం నా మీద పెట్టావు. అందుకే ఓడిపోయావు. ఆఖరికి పాలల్లో మత్తుమందు కలిపి నేను ప్రోగ్రాంకి రాకుండా చేయాలనుకోవడం, కాలి గజ్జలో తేలును పెట్టి నేను డాన్స్ చేయకుండా ఆపాలి అనుకోవడం, లాస్ట్ మినిట్లో మాస్టర్ని రాకుండా లాక్ చేయడం,
చిన్న పిల్లల చేష్టల్లాగా నీకు అనిపించట్లా? నువ్వు ఇన్ని చేస్తున్నా నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వు నా చెల్లివి. నాకు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తాను అని మాటిచ్చాను. ఆ మాట కోసం ఇకనైనా మారు. నువ్వు హ్యాపీగా ఉండటం కావాలి. నాకు నీ మీద కోపాన్ని పెంచడం, దానివల్ల నువ్వు ఇబ్బంది పడడం ఎందుకు? ఇవన్నీ చెప్పు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి మాటలతో చెప్పను. జాగ్రత్త. ఏంటి మాటలతో చెప్పనంటున్నావు? వేలు చూపిస్తున్నావు? కొడతావా? ఈ కాంపిటీషన్లో గెలిచినంత మాత్రాన ప్రతి అన్ని విషయాల్లో సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు పోటీలో గెలిచావు, ఆది మనసుని గెలవలేదు. నువ్వు నీది అమాయకత్వమో చాదస్తమో నాకు అర్థం కావడం లేదు. నేను ఆయన మనసు గెలవకపోవడం ఏంటి? అంటే కాంపిటీషన్లో ఆది నీకు హెల్ప్ చేశాడని, ఆది నీకు దగ్గరైపోయాడు అనుకుంటున్నావా? నేను ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నావా? ఈ రోజు ఇప్పుడు ఇష్టపడకపోయినా ఏదో ఒక రోజు ఇష్టపడతారు. ఈ రోజు ఆయన కోసం పట్టుదలతో పోటీలో గెలిచాను. ఏదో ఒక రోజు ఇదే పట్టుదలతో, ప్రేమతో ఆయన్ని గెలుచుకుంటాను. ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా అడ్డుపడతాను. నువ్వు పోటీలో గెలవచ్చు, జనాలతో చప్పట్లు కొట్టించుకోవచ్చు, కానీ ఆది మనసులో ఎప్పటికీ చోటు సంపాదించుకోలేవు. అతనికి దగ్గర కావు, కానివ్వను. ఏం చేస్తున్నా భరిస్తున్నానని ఏం చేసినా ఊరుకుంటాననుకున్నావా? నన్ను కొడతావా? చెల్లివని చెంపదెబ్బతో వదిలేశాను. అదే వేరే వాళ్ళయ్యుంటే మ్యాటర్ వేరేలా ఉండేది. ఆదిని నిన్ను దగ్గర కానివ్వనంటేనే కోపం వచ్చి కొట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ మావగారైతే నీ జాతకం చూసి నువ్వు మహజ్జాతకురాలివని నిన్ను ఇంటి కోడల్ని చేసి నెత్తి మీద పెట్టుకున్నారో, అదే మావగారు నిన్ను చీ కొట్టేలా చేస్తాను. నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు అన్న ఆది చేతులతోనే నిన్ను మెడబట్టుకుని బయట గెంటేలా చేస్తా. ఈ లోకేశ్వరి అంటే ఏంటో చూపిస్తా. అప్పుడు నువ్వు అసలైన గుండమ్మని చూడాల్సొస్తుంది. చూసుకుందాం. లోకేశ్వరో గుండమ్మో తేల్చుకుందాం. నువ్వేం తేల్చుకుంటావే? నిన్ను ఎలా మార్చాలో, నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు. తాతయ్య, మామయ్య గారు కూర్చోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వంటలన్నీ గోంగోమలాడిపోతున్నాయి. ఈ సందర్భంగా నీకు విషయం చెప్పాలబ్బాయి. ఏంటండి అది? మా గీతమ్మ చేతి వంట తిని నాలో జవసత్వాలు పెరిగితే మా గుండమ్మ చేతి వంట వల్ల నా ఆయుర్దాయం పెరిగిపోయింది. ఏంటి తమ్ముడు, ఎప్పుడు చూసినా గీతమ్మ గుండమ్మ అంటావు. వీళ్ళమ్మ ప్రియ గురించి చెప్పవు, దీని గురించి చెప్పవేంటి? దీని గురించి చెప్పడానికి ఏముంది? పొయ్యిలో పడిన పండు మిరపలాగానే ఉంటది. ఎప్పుడు చూసినా చిరపట్లాడిపోద్ది మొహం.
మా అత్త గురించి తెలియదు గాని లోకి గురించి మాత్రం కరెక్ట్గా చెప్పాడు తాతయ్య. జీ వాళ్ళు కండక్ట్ చేసిన డాన్స్ ఇండియా అనయ్య 10 ఏళ్ళు నువ్వు ఎంతో కష్టపడి కొంత పేరు తెచ్చుకుంటే వదిన ఒక్క అటెంప్ట్తో నీ పేరుని డబుల్ చేసింది. నా మనవరాలంటే ఏమనుకున్నారో? తన పక్కనుంటే ఎవరైనా ఎలిగిపోవాల్సిందే. తాతయ్య ముందు నువ్వు తిను. అవునమ్మా, శ్రీనివాసరావు గారి కోడలు గుండమ్మ ఆదిత్య భార్య గుండమ్మ కాదమ్మా. గుండమ్మ మామగారు శ్రీనివాసరావు, భర్త ఆదిత్య. ఇక నుంచి అంతేనమ్మా. టాపిక్ కరెక్ట్ రూట్లోకి వచ్చింది నాన్నమ్మ. అవునే, స్టార్ట్ చేయి. చాలా బాగుంది అల్లుడు. నీ కోడలు గెలవటం, టీవీలో ఆవిడ గురించి గొప్పగా చెప్పడం చాలా బాగుంది. కాకపోతే గుండమ్మకి పేరు రావడంతో మీ విజయాలు, మీ పేర్లు పక్కకు వెళ్ళిపోవటమే అదోలా ఉంది. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని గుండమ్మ మామ శ్రీనివాసరావు అంట, భర్త ఆదిత్య అంట. గుండమ్మ మామగారిని చెప్పుకోవడం నాకేం సిగ్గు అనిపించడం లేదే. నీకేమనిపించదు అల్లుడు, కానీ పలానా ఆవిడ మొగుడు అని పిలిపించుకోవడానికి అబ్బాయికి గిల్టీగా ఉంటుంది కదా. నానమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు మీరు భోజనం చేయండి. అత్తయ్య ఆ కూర ఇవ్వండి. అది కాదే, ఆదిత్య గారు అని పిలవడానికి, గుండమ్మ మొగుడు గారు అని పిలవడానికి తేడా ఉంటుంది కదా. ఉండదా? ఆదిత్య అంటే తన చేయి పైన ఉన్నట్టు, గుండమ్మ మొగుడు అంటే దాని కిందున్నట్టే కదా. కొంచెం వేసుకోండి. అయ్యో ఏమండి, భోజనం మర్చిపోయారు. ఏమండి? ఏంటండి అన్నంతిని కానీ చాలా లేచి వెళ్ళిపోయాడు? వెళ్ళడా? ఇది పెద్ద తోపని దాని కింద వాడు ఉన్నట్టు మాట్లాడితే అంతా నీ వల్లే వచ్చింది నానమ్మ. ఈ టాపిక్ మాట్లాడడం అవసరమా? ఇది మరీ బాగుందే. టీవీలో అన్నారు, మా అల్లుడు అన్నాడు, వాళ్ళంటే లేంది నేనంటే తప్పొచ్చిందా? మామయ్య మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. అలాగే. అవసరం లేదు, ఆగమ్మా. నిన్ను పొగిడితే కూడా ఉడుక్కుంటాడా వాడు? ఉడుకుపోతు వేధవా అని. అవునదినా, అన్నయ్య కోపం ఎంతోసేపు ఉండదు, మీరేం టెన్షన్ పడకండి. అదేం లేదు బాబీ, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను, మీరు తింటూ ఉండండి, వస్తాను. సరే వదినా, మీరు తినండి. ఇది చెప్తే గానీ తినరా. తినరా.